ఉత్తమే సీఎం బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి. ఇది ఇంతకీ ఎక్కడ జరిగింది? ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేసిండు. పోనీ అతను ఏదో ఫ్లోలోలా మాట అన్నాడా అంటే లేదు, ఫ్లోలోలో ఏమీ అనలేదు. పోనీ ఫ్లోలోలో అంటే ఆయన తడబడేవాడు. కానీ అది కాకుండా జస్ట్ మిస్ అయింది ఉత్తమన్నకు సీఎం పదవి, సీఎం ఉత్తమన్ననే కావాలి. సో నెక్స్ట్ అయినా కూడా ఎప్పటికైనా ఆయన అవుతాడు. సో నా నాలుక పైన మచ్చలు ఉన్నాయి, నేనేదంటే అది జరుగుతుంది అనేసి ఆ కీలక వ్యాఖ్యలు చేసిండు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అసలు ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సీఎం రేస్లో ఉన్నారనేసి ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా అందరికీ గుర్తున్నవి. ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి అయిన తర్వాత చేసిన వ్యాఖ్యలు జనాలు మర్చిపోలేదు. దాంతోపాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని గతంలో వీళ్ళు చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేదు. ఒకవైపేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో సో కంప్లీట్గా రేవంత్ రెడ్డికి సహకరిస్తూ రేవంత్ రెడ్డి అడుగులకు అడుగులొత్తుతూ ఉన్న విధంగా కనిపిస్తున్న వ్యవహారం కనిపిస్తుంది. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి ఏమో మొన్నటి వరకు అంటే చిట్చాట్ల ఆయనే స్వయంగా చెప్పిండు, నేను హోంమంత్రి రేస్లో ఉన్నాను, డెఫినెట్గా నాకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో భువనగిరికి సంబంధించిన విషయంలో అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన భుజాల పైన వేసుకున్నాడు ఆ గెలుపు. నిజంగా లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ గెలిచే ప్రసక్తే లేదనేసి చాలామంది మాట్లాడుకున్నవైనా అది వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి స్వయాన రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి ఈయన ఏవైతే కండిషన్స్ పెట్టిండో ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా ఒప్పుకొని కంప్లీట్గా వ్యయ ప్రయాసాలకు కోర్చి భారీ మెజారిటీతోటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన చిట్చాట్లోనే ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుంది, దాంట్లో కూడా నాకు హోమ్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, అది వచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక చర్చ ప్రారంభం కాబోతుందా అంటే ఈ వ్యాఖ్యలు అంటే మీకు ఆల్రెడీ విజువల్స్ మీకు ప్లే అవుతున్నాయి కదా, దీంట్లో పక్కన ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అంటే ఈ మాటలు అంటున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వేముల వీరేశము, దాని తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇటువైపు ఉత్తమ్ పక్కన సో ఆయన కనబడుతున్నారు చూడండి పొంగులేటి సుధాకర్ రెడ్డి. సో ఒక్కసారిగా ఈ మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈయననేమో ఆయన వైపు చూడడం జరిగింది. ఒకవైపు తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న నవ్వుతున్నాడు, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తున్న నవ్వును ఆపుకోవడం జరుగుతుంది, వస్తున్న నవ్వును ఇక్కడ ఆపుకునడం జరుగుతుంది. అసలు ఈ వ్యాఖ్యలు అసలు ఎందుకు చేసారు అనే విషయం అంటే మీరు క్లియర్గా చూడవచ్చు. నేను మళ్ళీ మీకు బ్రేకింగ్ ప్లేట్స్లో అది విజువల్ కనపడుతుంది. అంత గట్టిగా నేను ఏదంటే అది జరుగుతుంది, నేను ఏదంటే అది అంటే ఏదో ఫ్లోలో ఒక్కొక్కసారి ఉత్తమే సీఎం అని మాట్లాడినా కూడా ఒకవేళ ఎందుకంటే అక్కడ ఒక సమీక్షా సమావేశం అంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతుంది. ఏదైతే ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ ఉన్నారు, 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతోపాటుగా ఇంకో మంత్రి ఉన్నాడు, అదే 2 మంత్రులు కదా, ఒకరు వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరొకరు పొంగులేటి ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో పక్కన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మరొక వైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు, సో అటువైపు చూస్తే మందుల సామ్యాలు, సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు ఇంక్లూడింగ్ పల్లా రాజేశ్వర రెడ్డితో సహా. బట్ ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అంటే ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ఇంకా మిగతా మంత్రివర్గ విస్తరణ ఏదైతుందో అది ఇదిగో అవుతుంది అదిగో అవుతుంది, సో ఢిల్లీకి వెళ్తున్నాము అవుతుందన్న విషయాన్ని మనము వినుకుంటూ వస్తున్నాము. బట్ అది మాత్రం ముందుకు పడతలేదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఒకలాగున్నాయి. హైడ్రా పేరుతో నడుస్తున్న వ్యవహారాన్ని మిగతా మంత్రులు ఎవరు కూడా ఒక్కరోజన్నా బయటికి వచ్చి ఇది సమంజసమానో లేదంటే ముందు బడాబాబులే కూల్చాలన్నా కానీ ఎవరు కూడా హైడ్రా మీద ఎవరు కామెంట్ చేసినా మనము ఉదంతం కూడా చూస్తలేము. సో మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు చేయడం అంటే ఇన్ని రోజులు బాగానే ఉంది, అందరూ కూడా రేవంత్ వెనకాల సప్పుడు సడి లేకుండా పనిచేస్తున్నారు, కాంగ్రెస్లో ఇలాంటి విధానము చాలా కొత్త అని మాట్లాడుకునే వాళ్ళకి అంటే గత సాంప్రదాయం అంతా వేరుగా ఉండేది.
అంటే బాగా కంప్లైంట్స్ వెళ్ళడం కానీ 1 ఇయర్లో 2 ఇయర్లో మారిన సందర్భాలు, సీఎంలు మారిన సందర్భాలు మనం చాలా చూసినాం. ఒక మారింది ఎప్పుడు అని అంటే అది వైఎస్ పీరియడ్లోనే చూడలేదు. ఇక చాలా సందర్భాల్లో 1 ఇయర్కి 2 ఇయర్కు 6 మంత్స్కి ముఖ్యమంత్రులు మారుతున్న వైనం చూసినాం. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ అదే పాత సాంప్రదాయం మరి తెరపైకి తీసుకురానున్నారా అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దుర్గం చెరువుకు సంబంధించిన ఇళ్ళ కూల్చివేతలు కావచ్చు, అంటే దాని వెనుక తాత్పర్యం ఏంటి, ఆల్రెడీ హైకమాండ్కు కంప్లైంట్లు వెళ్ళడం కావచ్చు, ఈయనది సీఎం రేవంత్ తీసుకుంటున్నా అంటే కొందరికి మేలు చేయడము, కొందరికి మేలు చేయకపోవడం, అంటే పెద్దలకు ఒకలాగా చిన్నలకు ఒకలాగా అన్నట్టు చూస్తున్న వ్యవహారము, పార్టీలో కార్పొరేషన్ పదవుల నుంచి మొదలుకుంటే సో నామినేటెడ్ పోస్టుల వరకు చూసుకుంటే అన్నిట్లో కూడా వాళ్ళ వర్గం ఏదైతుందో వాళ్ళకే పెద్ద పీట వేస్తున్నారనేది, అంటే కొంతమంది చెప్పుకోలేక లోపట్న ఏం జరుగుతుందో చూద్దామన్న ఒక ఆసక్తితో ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో అంటే చాలా సైలెంట్గా ఉంది, అబ్బా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుంటూ పోతున్నారన్న నేపథ్యంలో ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసిన ఏవైతే కీలక సమావేశంలో ఈ కీలకమైన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయాల్లో ఒక పెను దుమారం అనే చెప్పొచ్చు, ఒక రాజకీయాల్లో తీవ్రమైన చర్చ కూడా జరగబోతుంది ఎందుకు ఇట్లా మాట్లాడిండ్రు అనేది. సో దీనికి సంబంధించి మరి ఏమైనా తన మీద చర్యలు తీసుకుంటారా, ఎందుకంటే తన అన్నని కాదని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డే సీఎము, ఉత్తమే సీఎము, ఆయన పదవికి అర్హుడు, ఎందుకంటే కావాలనుకుంటే వాళ్ళ అన్న పేరు చెప్పొచ్చు, లేదంటే తన గురించి తాను చెప్పుకోవచ్చు, లేదంటే పక్కన పొంగులేటిగా ఉన్నాడు చెప్పొచ్చు, ఇంకెవరినైనా చెప్పొచ్చు, కానీ స్పష్టంగా ఆ పేరును స్ట్రెస్ చేస్తూ ఉత్తమన్ననే సీఎం అనేసి కాబోయే రోజులు అంటే జస్ట్లో మిస్ అయింది పదవి, సో కాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉత్తమే సీఎం అవుతాడు అని చెప్పడము, దానికి కూడా ఏదో ఆ మాట తేలికగా కాకుండా నా నాలుక మీద మచ్చలున్నాయి, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పడం వెనక అసలు మరి వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో అంటే ఒక సఖ్యత ఏమన్నా మిస్ అయిందా, ఒకవేళ ఆ ప్లేస్లో ఒకవేళ మాట చెప్పాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోయే రోజు అంటే ఈ మాట భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అన్నాడు, నా తర్వాత ఎవరికైనా అంటే మళ్ళీ నా తర్వాత నెక్స్ట్ సీఎం అవ్వాలంటే ఆ అర్హత కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకే ఉందనేసి మాట్లాడడం జరిగింది. అప్పుడు అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళేమో అన్న పేరు వినిపిస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు, మరి రాజగోపాల్ రెడ్డి నోట్ల వెంటనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వినిపించడం మనకు అసలు మతలబ్ ఏందనే ఒక చర్చ జరుగుతుంది. అసలు ఇలాంటి మాటలు ఒక సమీక్షా సమావేశంలో ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ మాట్లాడుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఏమి దాగి ఉంది, మతలబ్ ఏంటి అనే చర్చ మాత్రం భారీగా జరుగుతుంది. సో మీకు ఆ విజువల్స్లో ఆయన మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా, సో దాంతోపాటుగా ఆ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. అక్కడ తీన్మార్ మల్లన్న నవ్వుతున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి నవ్వాపుకోలేక చెయ్యడ్డం పెట్టుకున్నాడు, సో ఇదేంటి ఇంత సడన్గా ఇట్లా మాట్లాడండి అనేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నాడు. సో మరి ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమనుకున్నారో, చెప్తే గిట్ల నా పేరు చెప్పాలి కానీ ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పిండు అనుకున్నారా, సరే అన్న పేరు కాదని కూడా ఒకవేళ చెప్పాల్సినంత అంశమే వస్తే సో మేమందరం కూడా అర్హులమే అని చెప్పాల్సింది పోయి కేవలం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుని స్ట్రెస్ చేసి చెప్పడం వెనుక ఏం జరుగుంటుంది, ఈ క్యాబినెట్ విస్తరణ విషయంలో ఆలస్యం జరగడమా, లేకపోతే తన మంత్రి పదవి విషయంలో ఏదైనా తేడా జరిగిందా, ఎందుకంటే ఖచ్చితంగా తను కండిషనల్గానే అంటే తను ఆ రోజు బై ఎలక్షన్స్కు ముందు అంటే మనకి మునుగోడు బై ఎలక్షన్స్ అయితే వచ్చినాయి కదా, దేనికి వచ్చినాయి, సో ఇక్కడ బీజేపీనే బాగుంది, బీజేపీనే అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి మళ్ళీ సెంట్రల్లో కూడా బీజేపీ అధికారంకి వస్తుంది అనేసి ఇక్కడ రాజీనామా చేసి మునుగోడు బై ఎలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మాటలు కూడా మనం చూసిన నేపథ్యం చూసినాం. ఆ తర్వాత బీజేపీ నుంచి రావడానికి సో వీళ్ళు పార్టీ వాళ్ళు అడిగితే కొన్ని కండిషన్స్ మీదనే నేను ఈ పార్టీలో జాయిన్ అయినాననేసి ఆయన బహిర్గతంగానే బాహాటంగానే చెప్పుకున్న నేపథ్యం చూసినాం. ఆ తర్వాత ఖచ్చితంగా నాకు మంత్రి పదవి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాకు కూడా కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలి, అది కూడా నాకు హోమే కావాలనేసి ఆయన అక్కడ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకొని ఆ కండిషన్ మీదనే ఆయన పార్టీలోకి జాయిన్ అయినట్టుగా చెప్పుకొస్తున్న అంశాలు విన్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్స్లో 7 సీట్లు మాత్రమే 8 సీట్లు గెలుచుకున్నారంటే అందులో ఒక కీలకమైన సీట్ వచ్చేసి భువనగిరి ఎంపీ.
సో ఖచ్చితంగా అది ఆయన భుజాల ఎవరు చెప్పినా ఎవరు అవునన్నా కాదన్నా అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యయ ప్రయాసలకు ఓర్చి అసలు అంతవరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ వాళ్ళకి తెలుసు కానీ బయట ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి తెలిసిన అభ్యర్థి అయితే కాదు. అయినప్పటికీ తన భుజ స్కంధాలపైన వేసుకొని సో తనని గెలిపించాలనేసి తనని సపోర్ట్ చేయాలని చెప్పేసి తనని మొత్తం ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం వల్ల కంప్లీట్గా వ్యయ ప్రయాసం అన్నిటికీ కూడా కంప్లీట్ టైం టేకింగ్ తీసుకొని ఒక టైం అంతా కూడా దానికే కేటాయించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అలాగే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన భారీ మెజారిటీ వచ్చింది. ఆ భారీ మెజారిటీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా గర్వంగానే ఫీల్ అయ్యారు. ఎందుకనంటే తన బాధ్యతలు తీసుకొని ఇక్కడ చూసుకుంటే రెండు మనం పార్లమెంటు నియోజకవర్గాలు చూసుకుంటే ఒకటి నల్గొండ కావచ్చు, ఒకటి భువనగిరి కావచ్చు. అసలు నల్గొండ పార్లమెంటు గెలుస్తుందనేది ఎక్స్పెక్ట్ చేసిన సీటే కానీ భువనగిరి పార్లమెంటుకు సంబంధించి మాత్రము చాలా స్టార్టింగ్లో ఎప్పుడైతే చామల కిరణ్ కుమార్ రెడ్డిని అనౌన్స్ చేసిన తర్వాత అవకాశాలు ఆ సీటు గెలవడానికి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. అట్లాంటిది ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డికి స్వయంగా తను రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు ఆయనతో మాట మంతి ముచ్చట జరిపి సో నాకు ఖచ్చితంగా ఈ సీటును నేను గెలిపియాలంటే నాకు ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానము కల్పించాల్సిందని చెప్పడము, దానికి ఆయన భరోసా ఇవ్వడము, సో ఇవన్నీ జరిగింది. ఆ సీటు భారీ మెజార్టీతో గెలిపించారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినప్పటికి కూడా ఇంతవరకు ఇదిగో అన్నారు అదిగో అన్నారు, ఇంతవరకు మిగతా ఏవైతే 7-8 మంత్రులకు సంబంధించినవి అవి ఏవి కూడా హోమ్ కూడా ఇప్పుడు సీఎం కిందనే ఉంది, ఒక విద్యాశాఖకు మంత్రి లేడు. ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇంకా అవి ఒక ల్యాగ్ అవుతుంది, అంటే దాన్ని పొడిగిస్తూ ఉన్నారు తప్ప ఇంతవరకు దాన్ని తేల్చలేదు. మరి ఇక్కడ ఏమైనా కొంచెం డౌట్ ఏమన్నా ఉందా? మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు 2 రెడ్డిలకు ఇచ్చారు మంత్రి పదవి. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఇంకొక మంత్రి పదవి కూడా ఒకే జిల్లాకు సంబంధించి ఎట్లా ఇస్తారు అనేది, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎట్లా ఇస్తారు ముగ్గురిని, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఎలా ఇస్తారనే చర్చ కూడా ఉంది. దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఉంది, దేవరకొండ ప్రాంతానికి చెందిన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, తనకు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి. ఈ ప్రమేయంలో మరి ఈ మంత్రి పదవికి సంబంధించినవి ఏమన్నా అటు ఇటుగా అవుతుందా? ఈరోజు అంటే ఒక 8 నెలల తర్వాత ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనే చర్చ జోరుగా జరుగుతుంది. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అనే మాటలు అనేది ఈరోజు ఆ మాటలను వెనుక మరి దీనిపైన రేవంత్ రెడ్డి అసలు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు రియాక్ట్ అవుతారా అవ్వరా కూడా తెలియదు. ఎందుకంటే తను ఇప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన పర్వం ఎదురైంది ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో ఏదైతే మాట్లాడిండో, అంటే దాన్ని ఒక అదుపు తప్పి మాట్లాడడం అంటారు, నోటి దురుసు అంటామో లేకపోతే ఏమంటామో తెలిసి తెలవక మాట్లాడడం అంటారో, బీజేపీ తోటి బీఆర్ఎస్ కుమ్మక్కవ్వడం వల్లనే ఎంపీ ఎలక్షన్స్లో వీళ్ళ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల చేయడం వల్లనే అక్కడ ఆమెకి 5 నెలలకు బెయిల్ వచ్చింది అనే మాటలు. ఎందుకంటే మనీష్ సిసోడియాకి 16 నెలలకు వచ్చింది, కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ వచ్చింది, మళ్ళీ జైల్లో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఈమెకి ఎట్లా బెయిల్ వచ్చింది, వీళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి బెయిల్ వచ్చిందనే విషయంలో మాట్లాడడం వల్ల ఆయనకి సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. ఏ రకమైన అక్షంతలు వేసింది అని అంటే ఇక్కడ సిద్ధార్థ్ లోద్రా ఎవరైతే ఉన్నారో వీళ్ళ వైపు న్యాయమూర్తి, సో ఆయన న్యాయవాది ఎవరైతే ఉన్నారో మేము సారీ చెప్తున్నాము, మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దు, ఆయన కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పే పరిస్థితి వరకు వచ్చింది. సో నిన్న జరిగిన ఇష్యూ మీద ఈరోజు ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలపైన అంటే ఉత్తమే సీఎం అన్న మాటల్ని మరి సీరియస్గా తీసుకుంటారా? హైకమాండ్కి దీన్ని ఏమైనా చేరవేస్తారా? లేదు, ఎందుకంటే హైడ్రా విషయంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే 2 విషయాలు ఇప్పుడు మెడకు చుట్టుకొని ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఒకటి దుర్గం చెరువులో ఉన్న ఇళ్ళ కూలుస్తారా లేదా అన్నది, ఫాతిమా కాలేజీకి సంబంధించిన విషయాలపైన వెనక్కి పోతే గొయ్యి ముందుకు పోతే నుయ్యి అన్న చందంగా ఉంది. ఇది హైడ్రా ఉండుడా లేకపోతే నా పదవి పోవుడా అనేది ఆల్రెడీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏమన్నా సీఎం మార్పు ఏమన్నా ఉండబోతుందా అనే చర్చలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాస్ లీడర్, అలాంటి ఒక మాస్ లీడర్ అంటే
పార్టీలో తనకు కూడా ఎంత ప్రాధాన్యత ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి ఎవరో చిన్న చితక వ్యక్తులు మాట్లాడితే దాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ ఈరోజు అలాంటి వ్యక్తే ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక ఏముంటుంది? దీనిపైన ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే హైకమాండ్ ఏమైనా పిలిచి మాట్లాడుతుందా, లేదంటే రేవంత్ రెడ్డి పిలిచి ఎందుకు రాజన్న ఎందుకు ఇట్లా మాట్లాడినామంటారా? ఏం జరగబోతుందనే తెలియట్లే, కానీ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవేళ మరి తిను రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటల వెనుక ఇంత నిక్కచ్చిగా మాట్లాడి నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అనేసి మాట్లాడిన విధానం చూస్తుంటే హైకమాండ్కు ఎన్ని ఫిర్యాదులు వెళ్ళుంటాయి సీఎం రేవంత్ రెడ్డి మీద, ఏం జరగబోతుంది? సో దుర్గం చెరువుకు సంబంధించిన ఇండ్లు ఏవేవైతే ఉన్నాయో అవందరూ కూడా బడాబాబులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏఐసిసితో సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ తిన గురించి తీసుకుంటున్న చర్యల గురించి ఏఐసిసికి కంప్లైంట్ చేశారనే విషయం కూడా ఒకటి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మాటలు చాలా ఆసక్తిగా కనపడుతున్నాయి. అంటే పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ఒక 8-9 నెలలు అవుతున్న నేపథ్యంలో ఒక సంవత్సరం కాకముందుకే సీఎం అనే పదము గురించి వ్యక్తుల గురించి ప్రస్తావన రావడం వెనుక పార్టీలో ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, ఎలా ఖండించబోతారనేది కూడా చూడాలి. అంటే మొన్నటి వరకు మనం అసెంబ్లీలో చూస్తున్న బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, బయట జరుగుతున్న వాటిల్లో కావచ్చు, అంటే కౌంటర్ అటాక్స్ బాగా ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సో వీళ్ళందరూ ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఒక సీఎం గురించి అంటే ఒక సీఎం స్థానంలో ఒకరున్నారు ఆల్రెడీ. సో కనీసం ఏదైనా చెప్పాలనుకుంటే నేను సీఎం రేస్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చెప్పిన మాటల్లో ఆల్రెడీ ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్కేసిన ఒక 6-7 మంది ఇప్పుడు సీఎం రేస్లో ఉన్నారు. ఒకవేళ నిజంగానే రేపు ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే నిజంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అలాగే ఆ రేస్లో చెప్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, నేనే సీఎం అని గతంలో చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, నాకెందుకు అర్హత లేదనేసి శ్రీధర్ బాబు ఉన్నారు. సో బీసీ సామాజిక వర్గానికి వస్తే మరొక వైపు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సీఎంలు అవ్వాలన్న కోరిక వాళ్ళలో చాలా పెద్ద లిస్టే ఉంది. ఇలాంటి నేపథ్యంలో నొక్కి ఒక్కాడించినట్టుగా ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం కనుక ఏమి జరిగి ఉంటుందనే చర్చలు ప్రారంభమైన. దీనిపైన మరి పార్టీలో కానీ లేకపోతే హైకమాండ్ నుంచి కానీ ఏమైనా సీరియస్గా తీసుకుంటుందా, మరి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందా అనే విషయాన్ని చూడాలి. రేవంత్ రెడ్డిపై దీనిపై ఆచితూచి మాట్లాడతాడా, లేకపోతే తన స్టైల్లోనే, ఎందుకంటే ఆయన తన స్టైల్లో మాట్లాడిన విధానమే సుప్రీంకోర్టుతో పొట్టుగా దిట్టించుకొని సారీ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డిని కాళ్ళనో వేళ్ళనో బతిలాడి, ఆయన చెప్తాడు కదా కడుపులో తలకాయ పెట్టో కాళ్ళలో వేళ్ళో బతిలాడి వాళ్ళకు ఆయన శిష్యుడో సన్నిహితుడో ఫ్రెండో అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడ గెలిపించుకున్న వైనం కూడా కాబడుతుంది. కాబట్టి దీన్ని చూసి చూడనట్టుగా వినిపించినట్టుగా వదిలేస్తారా, ఫర్దర్ దీనిపైన ఏమన్నా ఉంటాయా అనేది చూడాలి.